అందరికీ నమస్కారం. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగంలో 11వ శ్లోకం. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగి సత్యాగీత్యభిధీయతే. ఈ దేహమును ధరించిన ఎవరికైనా తన దేహమును పోషించుకోవడానికి, రక్షించుకోవడానికి ఏదో ఒక కర్మ చేయక తప్పదు. కర్మలు చేయకుండా పూర్తిగా విడిచిపెట్టడం ఎవరికీ సాధ్యం కాదు. కర్మలను విడిచిపెట్టడం సాధ్యం కాదు, కానీ ఆ కర్మలు చేయడం వలన లభించే ఫలములను విడిచిపెట్టడం ఎవరికైనా సాధ్యమవుతుంది. కాబట్టి కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలములను విడిచిపెట్టడం ఉత్తమం. అదే సత్వగుణ సంపన్నుడు ఆచరిస్తాడు. కానీ రాజస తామస త్యాగులు ఏదో ఒక నెపంతో తాము చేయవలసిన విహిత కర్మలను చేయకుండా తప్పించుకుంటున్నారు. వారు చేసేది త్యాగం కాదు, తప్పించుకోవడం. దీనినే ఎగ్గొట్టడం, దాటివేయడం అని అంటారు. కానీ నిజమైన త్యాగి ఎవరంటే సత్వగుణం కలిగినవాడు. అతడు కర్మలు చేస్తాడు, నిష్కామంగా చేస్తాడు. ఆ కర్మ ఫలితములను తాను ఉంచుకోడు, అనుభవించడు. పరమాత్మకు త్యాగం చేస్తాడు. అతడు నిజమైన త్యాగి. అప్పుడు ఆ కర్మలు, కర్మఫలములు అతనికి బంధనములను కలిగించవు. కేవలం తనకు ఉన్నదానిలో ఇతరులకు ఇవ్వడం త్యాగం అనిపించుకోదు. అది ఉన్నదంతా ఇవ్వడు, కొంత మాత్రమే ఇస్తాడు. తాను గొప్ప త్యాగిని అని పేరు సంపాదిస్తాడు. కానీ సాత్వికుడు తాను చేసిన ప్రతి కర్మ యొక్క ఫలితాన్ని త్యాగం చేస్తాడు. కానీ ఏ పేరు ఆశించడు. అతడే నిజమైన త్యాగి.